అందరికీ నమస్కారం. సో తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ నిన్న బిగ్ ఈవెంట్తో కన్క్లూడ్ చేశాం. పోతే కన్క్లూడ్ చేయడానికి ఇంత పెద్ద ఈవెంట్ జరగడానికి ఒక 6 నెలల నుంచి ఒక వర్క్ జరిగితే నిన్న హైదరాబాద్ వేదికగా ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగింది. సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ఒక 6 మంత్స్ నుంచి దానికి వర్క్ జరుగుతూ ఉంది అన్ని రకాలుగా. ఇందాక ఎండి గారు చెప్పినట్టు తెలంగాణ గద్దార్ ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలంటే దానికి ఎలాంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి అని బి నరసింహరావు గారు కమిటీలో ఫైనల్ చేయడం, దాని తర్వాత ఎఫ్డిసి ద్వారా దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ చేయడం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని, దాని తర్వాత 2 కమిటీలని ఫైనల్ చేయడం. ఎందుకంటే సాధారణంగా ఒక సంవత్సరానికి అవార్డ్స్ ఉంటాయి. అంతకుముందు కూడా ఎప్పుడు నంది అవార్డ్స్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఎప్పుడు ఒకటే సంవత్సరానికి ఉంటాయి. ముందు ఈ అవార్డ్స్ అనుకున్నప్పుడు కూడా 2024 ఒకటే ఇయర్కు అవార్డ్స్ అనుకోవడం జరిగింది. తర్వాత డిస్కషన్ అవుతున్న కొద్దీ అది కాస్త 2024 ముందు కూడా 2014 తెలంగాణ ఆవిర్భవించిన నుంచి 2023 వరకు కూడా అవార్డ్స్ ఉంటే బాగుంటుంది అని కొందరు సజెషన్స్ ఇవ్వడం వల్ల మళ్ళీ దాన్ని కూడా ఫైనల్ చేసి దానికి ఒక కమిటీని అపాయింట్ చేసి చేయడం జరిగింది. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, వాళ్ళు కష్టం అంటే ఒక్కొక్క సినిమాని సెలెక్ట్ చేయాలి, ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారనేది కమిటీ అంత జాగ్రత్తగా వాళ్ళకు చాలా విభేదాలు ఉంటాయి కమిటీలో కూడా. ఒకరికొకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది. ఎందుకు నచ్చింది అనేది మళ్ళీ అందరు ఫైనల్ చేసుకోవాలి. ఇలా ఎంతో వాళ్ళు ప్రిపేర్ అయ్యి అన్ని ఫైనల్ చేసి, సినిమాల్ని ఫైనల్ చేసి, టెక్నీషియన్స్ ఫైనల్ చేసి అలా ఇస్తే మళ్ళీ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి నేను ఈవెంట్కి తీసుకొచ్చి ఆ ఈవెంట్ని సక్సెస్ చేయడం అనేది ఒక పెద్ద బాధ్యత కిందే తీసుకున్నాము లాస్ట్ 6 మంత్స్ నుంచి. అది నిన్న ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు ఈవెంట్ చాలా 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 హ్యాపీగా ఉంది. దాని గురించే మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే ఈ మీట్. దీంట్లో మీడియా మిత్రులు